పండగలో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఇడ్లీ కొట్టు స్టోరీ ఏంటి? మూవీ స్టార్టింగ్లో శంకరాపురంలో ఇడ్లీ కొట్టు నడిపే శివయ్య అనే పెద్దాయన్ని చూపిస్తారు. ఇడ్లీ కొట్టు అనగానే మీరనుకుని గ్రైండర్లో రుబ్బి మిక్సీలో చట్నీలు చేసి ఎడం చేత్తో ముక్కు తుడుచుకుంటూ కుడి చేత్తో ఇడ్లీలు పెట్టే ఇడ్లీ కొట్టు కాదు. శివయ్య 3 గంటలకు లెగిసి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకొని తన దేవాలయంలా భావించే ఇడ్లీ కొట్టుకు వెళ్ళి తానే స్వయంగా 2 గంటల పాటు శ్రమించి ఇడ్లీ రుబ్బి చట్నీలు చేసి 6 గంటలకల్లా ఇడ్లీ చట్నీ అన్నీ రెడీ చేసి తన కొట్టుకు వచ్చే వాళ్ళని కస్టమర్లా కాకుండా దేవుడిగా భావించి ఒక దేవాలయం లాంటిది. శివయ్య భార్య పేరు పార్వతమ్మ. వీళ్ళకి ఒక కొడుకు మురళియే మన సినిమా హీరో ధనుష్ అన్నమాట. శివయ్య గాంధేయ మార్గాన్ని అనుసరించే వ్యక్తి, అంటే అహింసా మార్గాన్ని పాటించే వ్యక్తి, ధర్మో రక్షితః అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి తన కొడుకు మురళికి అదే బోధిస్తూ వచ్చాడు. మురళికి తండ్రి ప్రాణంగా చూసుకునే ఇడ్లీ కొట్టన్నా చాలా ఇష్టం. ఎందుకంటే శివయ్య ఎంత కష్టపడి ఇడ్లీ కొట్టుని నడుపుతున్నాడో చిన్నప్పటి నుంచి వీలైనప్పుడల్లా తండ్రితో పాటు వెళ్ళి చూసేవాడు కాబట్టి. మురళి హోటల్ మేనేజ్మెంట్ చేసుంటాడు. తండ్రికి టెక్నాలజీగా వచ్చిన గ్రైండర్ని కొనిపించాలని ఒకరోజు డిసైడ్ అయ్యి గ్రైండర్ గురించి చెప్తాడు. కానీ శివయ్య తాను చేత్తో రుబ్బి పెట్టిన ఇడ్లీ అంటేనే ఇష్టమని, కస్టమర్లు దానికోసమే వస్తున్నారని, అలాంటి కస్టమర్లని తనకి మోసం చేయడం ఇష్టం లేదని ఆ గ్రైండర్ కొనడు. హోటల్ మేనేజ్మెంట్ చేసిన మురళి మరో ఆలోచన చేస్తాడు. జిల్లాలో తన తండ్రికి మంచి పేరుంది కాబట్టి తన తండ్రి పేరు మీద ఉన్న ఇడ్లీ కొట్టునే 4 బ్రాంచులు పెట్టాలని డిసైడ్ అయ్యి తండ్రికి వెళ్ళి చెప్తాడు. అసలు నేను ఈ ఊర్లో ఉంటే అక్కడ నేనెలా ఇడ్లీ పెట్టగలను? అది సాధ్యం కాదు కదా అంటాడు శివయ్య. అయ్యో నాన్న, పేరు మాత్రమే మీది, మీరు వచ్చి ఇడ్లీ పెట్టే పని లేదు, అక్కడ పని వాళ్ళు చూసుకుంటారు అని అంటాడు. అంటే నా పేరు చూసి నేనే పెట్టాను అనుకొని తినడానికి వచ్చిన వాళ్ళని మోసం చేయడం కదా, నాకు అది ఇష్టం లేదు అని చెప్తాడు. ఇక మురళి తండ్రి ఇష్టం లేదన్నప్పటికీ ఆలోచన కూడా మానుకుంటాడు. ఇక అదే ఊర్లో ఉంటే తనకి ఎదుగుదల ఉండదని, తన కలలు కన్న ప్రపంచాన్ని అందుకోలేనని సిటీ వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోతాడు మన హీరో మురళి. కానీ శివయ్య ఎదగాలి అంటే ఉన్న ఊరిని కన్న వాళ్ళని నా అనుకున్న నలుగురిని వెళ్ళిపోవడమేనా? నీలాగే చాలామంది వెళ్ళిపోయి చివరి చూపులకి తల్లిదండ్రుల దగ్గర కూడా రాని వాళ్ళు నేను ఎంతోమందిని చూశాను, అందుకని నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. కానీ మురళి దానికి, చూడు నాన్న, వాళ్ళందరూ కూడా ఏదో తల్లిదండ్రులను వదిలేయాలనో వెళ్ళరు, కలలు నిజం చేసుకునే ప్రయత్నంలో అనుకోని సంఘటనలు జరగడం వల్ల రావటానికి వీలు లేక వచ్చుండరు. అలా వెళ్ళబట్టే ఈరోజు ఈ ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది బిజినెస్ పర్సన్స్గా లేదంటే ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉండి కారు బంగ్లాలు కొనుక్కొని పై స్థాయికి వెళ్ళారు. నేను కూడా అలా వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోవాలి అని చెప్తాడు. ఇక ఎంత చెప్పినా కొడుకు ఒప్పుకోటప్పటికి పంపించడానికి సిద్ధమైపోతాడు శివయ్య. అలా పంపిస్తూ, చూడు మురళి, ఊరిని కన్న వాళ్ళని, ముఖ్యంగా నేను ప్రాణంగా భావించే ఇడ్లీ కొట్టుని ఎప్పుడు మర్చిపోవద్దు, ఎందుకంటే నేను ఉన్నా లేకపోయినా నా ఆత్మ ఇడ్లీ కొట్టులోనే ఉంటుంది అని చెప్తాడు. మురళి దానికి సరేనని మాటిస్తాడు. కట్ చేస్తే చాలా రోజుల తర్వాత మురళిని మనకి దుబాయ్లో ఏఎఫ్సి అనే ఒక పెద్ద రెస్టారెంట్లో ఒక పెద్ద స్థాయిలో ఉన్నట్లు చూపిస్తారు. ఆ రెస్టారెంట్ ఓనర్ విష్ణువర్ధన్. విష్ణుకి ఒక కొడుకు అశ్విన్, కూతురు మీరా ఉంటారు. పేరుకే కొడుకు అశ్విన్ కానీ దేంట్లో కూడా తండ్రికి సాయం చేయడు. మురళి వచ్చినప్పటి నుంచి ఆ రెస్టారెంటు మంచి లాభాల్లో ఉంటుంది. అందుకే మురళిని తక్కువ టైంలోనే ఆ రెస్టారెంట్కి పెద్ద ఉద్యోగంగా చేస్తాడు విష్ణువర్ధన్. అలా మురళి విష్ణువర్ధన్కి ఎంప్లాయీలే కాకుండా సొంత మనిషిలా మారిపోతాడు. మీరా మురళిని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలిసిన విష్ణు మరో ప్లాన్ వేస్తాడు. విష్ణుకి అశ్విన్ అంటే చాలా ఇష్టం. రేపొద్దున్న బిజినెస్లో అశ్విన్ని ఎవ్వరూ మోసం చేయకుండా ఉండాలి అంటే నమ్మకమైన మురళి లాంటి వాళ్ళు అశ్విన్కి జీవితాంతం తోడుండాలి అని అనుకుంటాడు. అందుకే అశ్విన్కి ఇష్టం లేకపోయినా మీరా మురళికి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు. అశ్విన్ మాత్రం విష్ణుపై అరుస్తాడు, ఆ పెళ్లికి అంగీకరించడు. కానీ విష్ణు ఆలోచన వేరు కదా, అంతా అశ్విన్ కోసమే. అలా పెళ్ళి కుదరడంతో అశ్విన్ అనేవాడు మురళిని ఒక ఎంప్లాయీగా, కూలివాడిగా చూస్తాడు. అలాంటి కూలోడు తన చెల్లికి భర్త కావటం అశ్విన్కి అస్సలు ఇష్టం ఉండదు.
ఓ రోజు బాక్సింగ్ రింగ్లో ఉండగా మురళి తనకి కారు ఇవ్వడానికి వచ్చినప్పుడు అందరి ముందు అవమానించి, నీలాంటి వాడికి నా చెల్లిన, భవిష్యత్తులో నా చెల్లికి ఏమైనా కష్టం వస్తే నీ ప్రాణం తీస్తా అంటూ రక్తం వచ్చేలా కొడతాడు. కానీ చిన్నప్పటి నుంచి శివయ్య మురళికి అహింసా మార్గాన్ని బోధించాడు కాబట్టి కొట్టే శక్తి ఉన్న మురళి అశ్విన్ని కొట్టడు. అక్కడి నుంచి కామ్గా వెళ్ళిపోతాడు. తర్వాత నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతాయి. ఇదే విషయాన్ని మురళి తల్లిదండ్రులకు చెప్పి రమ్మంటాడు. అయితే ఈ వయసులో ఫ్లైట్లు అవి ఎక్కి అంత దూరం రాలేం కాబట్టి మేము ఎక్కడున్నా మా ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. నిశ్చితార్థం బాగా జరుపుకో, పెళ్ళి కూడా బాగా జరుపుకో, ఎందుకంటే ఈ ఊర్లో జరిపితే అంత గొప్పగా జరపలేమని ఆశీర్వదిస్తారు. అందరూ చాలా ఆనందంగా ఉంటారు. పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్, వీవీఐపీల మధ్య వాళ్ళ నిశ్చితార్థం జరుగుతుంది. అందరూ హ్యాపీగా ఉంటారు. మురళి మాత్రం చాలా బాధగా ఉంటాడు. అదే సమయంలో విష్ణువర్ధన్ పెళ్లి డేట్ను కూడా ఫిక్స్ చేస్తాడు, అనౌన్స్ చేస్తాడు. అప్పుడే మురళికి ఒక ఫోన్ వస్తుంది తల్లి నుండి, తన తండ్రి చనిపోయాడని. తన జీవితంలో ఒక మెట్టు పైకెక్కాడు, ఒక ఇంటివాడు కాబోతున్నాడని ఆనందించాలా, లేదా తనని చెయ్యి పట్టుకొని నడిపించి ధర్మాన్ని బోధించి ఇంత పెద్దవాడు అవడానికి చదువు చెప్పించిన తన తండ్రి చనిపోవడానికి బాధపడాలో మురళికి అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు. ఈ విషయాన్ని విష్ణుకి చెప్తాడు. విష్ణు, వెళ్ళు, కానీ పెళ్లి డేటు కల్లా నువ్వు వచ్చేయాలి, ఎందుకంటే అందరి ముందు అనౌన్స్ చేస్తే నా పరువు పోతుంది అంటాడు. ఒక మనిషి ప్రాణం పోయి కొడుకు బాధపడుతుంటే పెళ్ళి అంటారేంటని అప్పటికే మురళికి వీళ్ళు నాకు కరెక్టేనా అనే ఆలోచన వస్తుంది. మీరా మురళిని గాఢంగా ప్రేమిస్తుంది. మురళి గురించి ఒక కన్నేసి ఉంచమని, మురళి గురించి ఎప్పటికప్పుడు ఒక అప్డేట్ పంపించమని, అలాగే తొందరగా తీసుకురమ్మని పక్క ఊరికి సంబంధించిన రామరాజు అనే ఎంప్లాయీ వాళ్ళ సంస్థలో పనిచేస్తే రామరాజునిచ్చి పంపిస్తుంది మీరా. ఇక మురళి అలా ఇంటికి వెళ్తాడు. అలా జీవస్వంలా పడి ఉన్న తండ్రిని చూసి చలించిపోతాడు. దుఃఖం సముద్రమై పొంగుతుంది. తను వేలి పట్టి నడిపించే తండ్రి ఇప్పుడు అచేతనంగా పడి ఉన్నాడు. తనకి ఎన్నో మాటలు నేర్పిన తండ్రి ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. చివరి క్షణంలో తన గురించి ఎంత ఆలోచించుంటాడో బాధపడతాడు తలుచుకొని. ఇక మురళి తండ్రికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తాడు. మీరా ఫోన్ చేస్తుంది, ఎప్పుడొస్తావని. నేను వచ్చింది ఇప్పుడే కదా, వస్తానులే అంటాడు. ఇలా రామరాజు వచ్చి తన ఊరు పక్కనే కాబట్టి తన కుటుంబ సభ్యులు చూడడానికి వెళ్తాడు. ఇప్పుడు పార్వతమ్మతో కమల అనే అమ్మాయి కూడా ఉంటుంది. మురళి వెళ్ళిపోయిన కాడి నుంచి శివయ్య పార్వతమ్మలకు కమలే చేదోడు వాదోడుగా ఉంది. కమల ఎవరంటే వరుసకి మురళికి మరదలవుతుంది. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసే చదువుకున్నారు. 8వ క్లాస్ వరకు చదువుకుంటారు. ఇద్దరు ఒకరంటే ఒకరికి ఇష్టపడతారు, ప్రేమించుకుంటారు. ఆ ప్రేమ దగ్గరే కమల ఆగిపోతుంది. ఇప్పటికీ మురళి అంటే చాలా ఇష్టం. మురళి మాత్రం అవన్నీ మర్చిపోతాడు. కమలను చూసి పార్వతమ్మ చెప్పిన తర్వాత అవన్నీ గుర్తు చేసుకుంటాడు. ఈలోపు మురళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవు ఒక దూడకు జన్మనిస్తుంది. పార్వతమ్మ అమాయకంగా తన భర్తే పుట్టాడని ఆ దూడకి తన భర్త పేరు పెట్టుకుంటుంది. తర్వాత సడన్గా నిద్రలో లెగిచి పార్వతమ్మ 3 అయిపోయింది, నాన్నలు లేపు, ఇడ్లీ కొట్టుకు వెళ్ళాలి అంటుంది. అది చూసి మురళి ఆశ్చర్యపోతాడు, గట్టిగా అరుస్తాడు. స్పృహలోకి వచ్చిన పార్వతమ్మ భర్త చనిపోయాడు కదా అని తలుచుకొని బాధపడుతూ ఒకసారి ఇడ్లీ కొట్టుకు తీసుకువెళ్ళమని మురళిని వేడుకుంటుంది. మురళి ఇడ్లీ కొట్టుకు తీసుకొని వెళ్తాడు. ప్రతి గోడని తాకుతూ, చూడరా, మీ నాన్న లేకపోయినా తన ఆత్మ ఇక్కడే ఉంది, మీ నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవారు తన ఆత్మ ఇక్కడే ఉంటుందని, ఇక్కడే ఉన్నారు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అప్పుడు మురళి తల్లిని చూస్తూ అమాయకంగా ఉన్న తన తల్లి వైపు చూస్తూ, అమ్మా, ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉండొద్దు, నాతో పాటు దుబాయ్ వచ్చి అంటాడు. అప్పుడు పార్వతమ్మ నవ్వుతూ, పిచ్చివాడా, ఒంటరిగా ఉన్నది నేను కాదురా, నువ్వు. నాకేమి, ఇక్కడ ఎన్నో బంధాలు ఉన్నాయి, ఎంతో గౌరవం ఉంది, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, నేను రాను. ఎంత సంపాదించినా అక్కడ నువ్వు ఒంటరివాడివే అని అంటుంది పార్వతమ్మ. పార్వతమ్మ అమాయకంగా అన్న ఆ మాటలో అర్థాన్ని మురళి అర్థం చేసుకుంటాడు. ఇక తర్వాత ఇంటికి తీసుకొచ్చి తల్లిని పడుకోబెడతాడు. తెల్లవారి గడప దగ్గర కూర్చొని మురళి ఏడుస్తూ ఉంటాడు. కమల మళ్ళీ వస్తుంది వాళ్ళ ఇంటికి. ఏమైంది మురళి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. మురళి మాత్రం అస్సలు ఏం చెప్పడు. లోపలికి వెళ్ళి కమల చూసి ఆశ్చర్యపోతుంది. పార్వతమ్మ చనిపోయి ఉంటుంది. పార్వతమ్మకి కూడా అంత్య కార్యక్రమాలన్నీ చేస్తాడు మురళి. రామరాజు ఈలోపు వాళ్ళ ఇంటికి వెళ్తాడు కదా. తన భార్య పిల్లలు రామరాజుని చూసి ఎమోషనల్ అయిపోతారు. పట్టుకొని ఏడుస్తారు. చాలా రోజులకు వచ్చావు, సడన్గా వచ్చావు అని. రామరాజు తన తల్లి దగ్గరికి వెళ్ళి పలకరిస్తే తల్లి రామరాజుని గుర్తుపట్టదు. ఎవరు నువ్వు అని అడుగుతుంది.
డబ్బు సంపాదన కోసం, కుటుంబ పోషణ కోసం తన సుఖాలను, తన వాళ్ళని వదిలేసి ఎక్కడో విదేశాల్లో గొడ్డులా కష్టపడితే ఈరోజు తనని తల్లి కూడా గుర్తించలేకపోతుందని తలుచుకొని రామరాజు తనని తనే అసహించుకుంటాడు, బాధపడతాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. తల్లి కూడా చనిపోయి మురళి ఒంటరివాడైపోతాడు. కమల తనకి అండగా ఉంటుంది, ధైర్యం చెప్తుంది. కానీ మీరా ఫోన్ చేసి ఎప్పుడొస్తావు అని అడుగుతుంది. మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయారు, ఇప్పుడు నేను వచ్చే పొజిషన్లో లేను, ఆ ఇడ్లీ కొట్టు సంగతి ఏంటో తేల్చాక వస్తాను అంటుంది. మీరా అలా అడిగేటప్పటికి మురళి చాలా బాధపడతాడు. కాబోయే భార్య భర్త కష్టంలో ఉంటే కనీసం ఓదార్చాలి, మనోధైర్యాన్ని ఇవ్వాలి, నేను నీకున్నానని ధైర్యం చెప్పాలి. అవన్నీ మానేసి పెళ్ళికి ఎప్పుడొస్తావు అని అడుగుతుంది ఏంటి, ఆ అమ్మాయి అసలు నాకు కరెక్టేనా అని ఆలోచనలో పడతాడు మురళి. మురళికి ఇక మీరా మీద మనస్సు ఉండదు. ఎదురుగా ఎన్నో కష్టాలున్నా తన వైపే నిలబడి తను లేకపోయినా తన తల్లిదండ్రులను తల్లిదండ్రులుగా భావించి చేదోడు వాదోడుగా అండగా ఉన్న కమలను చూసి ఇలాంటి మంచిదాన్ని నేను వదులుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు. ఈలోపు రామరాజుతో ఇడ్లీ కొట్టుని కొనిపించడానికి ఎవరైనా ఉన్నారేమో అని ఎంక్వైరీ చేస్తుంది మీరా. అప్పుడే పట్టాభి గురించి తెలుస్తుంది. పట్టాభి ఎవడంటే అదే ఊర్లో పరోటాలు అమ్ముతూ ఉంటాడు. శివయ్య తనకి కాంపిటీషన్గా ఫీల్ అవుతాడు. ఎప్పటికైనా శివయ్య ఇడ్లీ కొట్టు లేకుండా చేయాలని పట్టాభి అనుకుంటాడు. అందుకే మీరా పట్టాభికి 7 లక్షలు ఇచ్చి ఆ ఇడ్లీ కొట్టు కొనిపించి మొత్తానికి ఆ సమస్య తీర్పించి మురళిని ఎలాగైనా దుబాయ్ వచ్చేలా చేయమని రామరాజుకి చెప్తుంది. రామరాజు ఈ విషయాన్ని మురళికి చెప్పి ఇక ఎవరైతే ఏంటి పట్టాభికి అమ్మే నువ్వు ఎలాగా ఉండవు కదా అని చెప్తాడు. పట్టాభికి షాప్ అమ్మడానికి మురళి ఇష్టపడతాడు. అలాగే పెద్దల సమక్షంలో అంగీకారం పత్రంపై సంతకం చేయడానికి మురళి వెళ్తూ వెళ్తూ తన తండ్రి షాపుని చూస్తాడు. పట్టాభి దగ్గరికి వెళ్ళి షాపు అమ్మదలుచుకోలేదని చెప్తాడు. పట్టాభి కోపంతో మురళి ఫీల్డ్ పట్టుకుంటాడు, సంతకం పెట్టమని బెదిరిస్తాడు. మురళి ఏమీ అనడు, కానీ ఊరి వాళ్ళందరూ పట్టాభికి బుద్ధి చెప్తారు. పట్టాభికి కోపం పెరిగిపోతుంది. తన జీవనాధారమైన పరోటాల షాపు నడపకపోవడానికి, తను పెళ్లి చేసుకోవాలన్న కమల తనకు దక్కకపోవడానికి ఈ రెండిటికి కారణం మురళి అని మురళిపై వ్యక్తిగత ద్వేషాన్ని పెంచుకుంటాడు పట్టాభి. ఇక ఎలాగైనా ఇడ్లీ కొట్టును రన్ చేయాలని మురళి డిసైడ్ అవుతాడు. తెల్లవారే లెగిసి స్నానం చేసి ఇడ్లీ కొట్టుకు వెళ్ళి ఇడ్లీ పిండి రుబ్బడానికి సిద్ధమైపోతాడు. తన వెనకాల కమల కూడా వెళ్తుంది. మురళి 10 నిమిషాలు కూడా ఇడ్లీ రుబ్బలేకపోతాడు. కమల ప్రయత్నిస్తుంది, కమల కూడా రుబ్బలేకపోతుంది. కింద మీద పడి మొత్తానికి ఎలాగోకలాగా ఇడ్లీ చట్నీ అన్నీ రెడీ చేస్తారు. శివయ్య ఫ్రెండు ప్రతిరోజు వచ్చినట్లే కాశీ మొదటగా వచ్చి ఇడ్లీ తింటాడు. కాశీకి అస్సలు ఆ ఇడ్లీ నచ్చదు. మురళి మొహం మీదే చెప్తాడు మీ నాన్న చేసినట్టు లేదు అని. మురళి చాలా బాధపడతాడు. తర్వాత ఈ విషయం ఊరి వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇక ఇడ్లీ కొట్టుకి రావడం తగ్గించేస్తారు. అలాగా పట్టాభి పరోటాల షాప్కి డిమాండ్ పెరుగుతుంది. ఏం చేయాలని గ్రామదేవతకు మొక్కుకొని మరలా మురళి వాళ్ళ నాన్నలాగే 3 గంటలకు లెగిసి స్నానం చేసి పూజ చేసి నాన్నలాగే పంచ కట్టుకొని సేమ్ శివయ్యలాగే ఆ షాపుకు వెళ్ళి ఇడ్లీ పిండి రుబ్బుతూ మొదలు పెడతాడు. కమల చూసి ఆశ్చర్యపోతుంది. శివయ్య ఆత్మ మురళిలో ప్రవేశించిందా అన్నట్లు సేమ్ శివయ్యలాగే చేస్తాడు. మరలా కాశీ వచ్చి ఆ ఇడ్లీ తింటాడు. సేమ్ శివయ్య చేసిన టేస్టే వచ్చింది అంటాడు. ఆ నోట ఈ నోట అందరికీ తెలుస్తుంది. మరలా డిమాండ్ పెరుగుతుంది. కొట్టుకి కస్టమర్లు వస్తూ ఉంటారు. అలా మళ్ళా పట్టాభి పరోటాల షాప్కి డిమాండ్ తగ్గిపోతుంది. ఈలోపు దుబాయ్లో ఉన్న విష్ణు అశ్విన్తో మాట్లాడుతూ ఉంటాడు. మురళి చెప్పిన టైంకి రాకపోతే నా పరువు పోతుంది, అందరి ముందు నేను పెళ్లి డేట్ ఫిక్స్ చేశానురా అని అంటాడు. అశ్విన్ అదే అవకాశంగా తీసుకొని మురళిని చంపటానికి తీసుకువస్తానని అబద్ధం చెప్పి ఇండియా వస్తాడు. ఎదురుగుంటా శివయ్య కొట్టు ఎదురుగుంటా కారు ఆపి చూసి నవ్వుతూ ఉంటాడు. ఏరా మురళి, ఈ షాపు కోసమా అంత లగ్జరీ లైఫ్ వదిలేసి వచ్చావు, ఏం కొట్రా అని హేళన చేస్తూ ఉంటాడు. అది విన్న మురళి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అశ్విన్ని బ్రతిమలాడుతాడు. అశ్విన్ ఒకసారి కొట్టాడు కదా, అంటే మురళిని అశ్విన్ ఏం చేసినా మురళి తిరిగి చెప్పడనే కోపంతో అశ్విన్ పొగరతో నేమ్ బోర్డు తీసి కింద వేసి కాలుతో తొక్కే ప్రయత్నం చేస్తాడు. మురళికి చాలా కోపం వస్తుంది. తన తండ్రి పేరున్న బోర్డును తొక్కితే ఎవరికైనా కోపం వస్తుంది కదా. అశ్విన్ని రక్తం వచ్చేలా కొడతాడు, కాలు ఇరిచేస్తాడు. అశ్విన్తో వచ్చిన బాడీ గార్డ్స్ అశ్విన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఈ విషయం తెలిసిన విష్ణు దుబాయ్ నుంచి ఇండియా వస్తాడు మీరాని తీసుకొని. తన కొడుకుని అలా కొట్టినందుకు కొడుకంటే ప్రేమైన విష్ణు మురళిపై కోపంతో రగిలిపోతాడు. కొట్టడం తప్పని ఏదైనా సారీ చెప్దామని హాస్పిటల్కి వస్తాడు మురళిని చూసి విష్ణు ఒకటే చెప్తాడు,
నువ్వు వాడిని కొట్టావు, వాడు మేల్కొని నిన్ను చంపేస్తాడు. నిన్ను చంపితే నాకేం పెద్ద బాధ కాదు, కానీ వాడు జైలుకి వెళ్తే నాకు బాధ. ఈ ఊరు వదిలి వెళ్ళిపో అంటాడు. మురళి కొట్టినందుకు సారీ చెప్పి ఈ ఊరు వెళ్ళిపోయి నేను ఎక్కడ బ్రతకగలను, భయంతో బతికేవాడు ఎక్కడైనా భయపడుతూనే ఉంటాడు, ఏది ఏమైనా నేను నా ఊరు వదిలి వెళ్ళను అంటాడు. ఇక్కడ మురళి ఒక విషయం బాధపడుతూ ఉంటాడు. బయటవాడు వచ్చి తన ఊరివాడైన మురళిని కొడుతుంటే కనీసం ఎవ్వరు కూడా రారు. అంటే ఊరి వాళ్ళలో మార్పు రావాలి, నేనంటే ఏంటో ఊరి వాళ్ళకి తెలియాలి, ఊరి వాళ్ళకి నేను దగ్గర అవ్వాలని రామరాజుకి చెప్తాడు. అలా అప్పటి నుంచి ఊరి వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ మంచి చెడులో పాల్గొంటూ కొట్టుకు వచ్చిన వాళ్ళతో కూడా సంబంధాలను పెంచుకుంటూ పోతూ ఉంటాడు మురళి. అలా తక్కువ టైంలోనే ఊరి వాళ్ళందరికీ మురళి ఒక మంచి వ్యక్తి, మంచి స్నేహితుడిగా మారిపోతాడు. ఇక తర్వాత అశ్విన్ మేల్కొని మరలా ఒకరోజు మురళి తండ్రి పేరు పెట్టిన దూడను తీసుకుంటూ వెళ్తూ ఉండగా కారులో వచ్చి అశ్విన్ మురళిపై దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. విషయాన్ని గమనించిన మురళి రామరాజుకి ఫోన్ చేసి ఒక 10 మందిని తీసుకురమ్మని చెప్తాడు. ఇదే సమయంలో విష్ణు తన కొడుకు అశ్విన్కి బాగుండాలని కూతుర్ని గుడిలో పూజలు చేయమని పంపిస్తాడు. అశ్విన్ మురళిని కొడుతూ ఉంటాడు. ముందు అశ్విన్కి తన వల్లే గాయాలయ్యాయి కాబట్టి తనలో ఉన్న కోపం అంతా పోవడానికి మురళి అశ్విన్ని కొట్టకుండా దెబ్బలన్నీ కాస్తాడు. ఈలోపు రామరాజు ఊరి వాళ్ళందరినీ తీసుకొని వస్తాడు కమలతో సహా. అప్పుడు అది గమనించిన అశ్విన్ మురళిని కారులో వేసుకొని వెళ్ళిపోతాడు. అక్కడ మురళి తిండు అదేవిధంగా రక్తం ఉంటుంది. అదంతా చూసిన రామరాజుకి అర్థమవుతుంది అశ్వినే తీసుకువెళ్ళిపోయాడు అని. ఇక అదే టైంలో రామరాజుకు ఫోన్ వస్తుంది, మేరా గుడిలో పూజలు చేస్తూ ఉందని. రామరాజు ఇక్కడ మంచి మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మీరా దగ్గరికి వెళ్ళి తన ఇంటికి ఆహ్వానిస్తాడు. మీరా తన దగ్గర పనిచేసిన రామరాజు కాబట్టి నమ్మకంగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఈలోపు అశ్విన్ మురళిని చంపే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు విష్ణు, వద్దు, వాడిని చావ కొట్టావు, నీ కోపం ఇక్కడితో ఆపేయి, ఇది ఎంత దూరం వెళ్ళిపోతుందో అర్థం చేసుకో విష్ణు అని అంటాడు. అప్పుడు అశ్విన్ ఏది ఏమైనా సరే మురళిని చంపాలని అనుకుంటాడు. ఈలోపు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్న విష్ణు మీరాకు ఫోన్ చేస్తాడు. మీరా ఫోన్ ఎత్తదు. విష్ణుకు మొత్తం అర్థమవుతుంది. రామరాజు తెలివిగా మీరాని హౌస్ అరెస్ట్ చేస్తాడు. మీరా క్షేమంగా వస్తేనే వాళ్ళు ఊరు వదిలి వెళ్ళగలరు. మీరా క్షేమంగా రావాలి అంటే ఖచ్చితంగా మురళిని వదిలేయాలని. ఈలోపే ఊరి వాళ్ళందరూ మురళికి ఎలాంటి ప్రమాదం తలబట్టకూడదని విష్ణు ఉన్న గెస్ట్ హౌస్పై దాడి చేసి చుట్టుముడతారు. ఇదంతా తెలుసుకున్న ఆ ఊరు పోలీస్ ఎస్ఐ ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తాడు. వాడు విష్ణు దగ్గర డబ్బులు తినేసి ఊరి వాళ్ళందరికీ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ మేము అక్కడి నుంచి వెళ్ళము అంటారు. ఇక భయపడిన విష్ణు మురళి బాడీని తీసుకువెళ్ళి చెరువు దగ్గర పడేస్తారు. ఊరి వాళ్ళు అప్పటికే కొంతమంది మురళి కోసం వెతుకుతున్న ఊరి వాళ్ళకి మురళి అపస్మారక స్థితిలో కనపడతాడు. తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మురళికి మెలకువ వస్తుంది. అప్పుడు ఎస్ఐకి ఫోన్ చేసి నన్ను విష్ణువర్ధన్ వాళ్ళు కొట్టలేదని, నాకేం కాలేదని చెప్తాడు. ఇదే విషయాన్ని ఆ ఊరి ఎస్ఐ అక్కడ గెస్ట్ హౌస్కి వచ్చి ఊరి వాళ్ళందరికీ చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. విష్ణు దగ్గరికి వచ్చి మురళిపై జరిగిన దాడికి మీకు సంబంధం లేదని మురళి చెప్పాడు అని అంటాడు. అది విన్న అశ్విన్ ఆశ్చర్యపోతాడు. ఏంటి, మురళి చెప్పాడా, మేం కొట్టలేదని చెప్పాడా అని. ఎస్ఐకి మొత్తం అర్థమవుతుంది. వీళ్ళే కొట్టారు, కానీ మురళి మంచితనంతో వాళ్ళపైన కేసు రాకుండా ఉండడానికి అలా చెప్పాడని. రామరాజు మీరాకి విషయం మొత్తం చెప్తాడు. తర్వాత రోజు మురళి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు. ఊరి వాళ్ళందరూ మురళికి దిష్టి తీసి మేము నీకున్నాం, నువ్వేమీ బాధపడకు, అధైర్యపడకు అని ధైర్యం చెప్తారు. కొంతమంది కమల మురళీల గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా విన్న కమల పేరెంట్స్ బాధపడి కమలని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. అప్పుడు మురళి కమల పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీకు అభ్యంతరం లేకపోతే నేను కమలని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. పట్టాభికి ఈ విషయం తెలిసి కోపంతో రగిలిపోతాడు. ఇప్పుడు నాకు కమల దూరం అయిపోతుందేమో అని కోపంతో కమల వాళ్ళ ఇంటికి వెళ్ళి కమలని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతారు. వాళ్ళు మొహం మీదే పెళ్లి చేయమని చెప్పేస్తారు. తర్వాత అశ్విన్ కూడా మురళిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని పగతో రగిలిపోతూ ఉంటాడు. పట్టాభి మురళిపై దాడి చేయటానికి మురళి ఇంటికి వెళ్తాడు. మురళి ఎక్కడా కనబడ్డు. ఎందుకంటే కమల మురళి ఇద్దరు బంగారం కొనడానికి బంగారం షాప్కి వెళ్ళి వస్తూ ఉంటారు. అలా వచ్చిన పట్టాభి
శివయ్య పేరు పెట్టిన దూడని చంపాలని చూస్తాడు. అది చూసిన మురళి పట్టాభిని చావ కొడుతూ ఉంటాడు, చంపాలని కత్తెత్తుతూ ఉంటాడు. ఇదే సమయంలో ఎవరూ లేరని అశ్విన్ మురళి ఇడ్లీ కొట్టును తగలెట్టడానికి పెట్రోల్ వేసి నిప్పంటించే ప్రయత్నం చేస్తాడు. అది చూసిన రామరాజు మురళి దగ్గరికి వచ్చి పట్టాభిని వదిలే, ముందు అశ్విన్ నీ ఇడ్లీ కొట్టును తగలెట్టేస్తున్నాడు, అక్కడికి రా అని చెప్తాడు. అది విన్న మురళి బాధతో అటువైపు పరిగెడుతూ ఉంటాడు. ఈలోపు అశ్విన్ పెట్రోల్ వేసి నిప్పు కూడా పెట్టేస్తాడు. కానీ ఊరి వాళ్ళందరూ ఆ నిప్పులను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరోజు మురళిని కొడుతుంటే కనీసం రాని ఊరి వాళ్ళు ఈరోజు మురళి కోసం గెస్ట్ హౌస్ని చుట్టుముట్టారు. అపస్మారక స్థితిలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మురళిని హాస్పిటల్ తీసుకువెళ్ళారు. కొట్టు కాలిపోతుంటే వాళ్ళే నీళ్ళు వేశారు. అంటే వీళ్ళందరూ కూడా తన మనసులో అయిపోయారు. మురళి చాలా ఎమోషనల్ అవుతాడు. కొట్టు కాలిపోతుంది. అశ్విన్ కామ్గా వెళ్ళిపోతాడు. చాలా ఏడుస్తూ ఉంటాడు. కమల వచ్చి కత్తి ఇచ్చి అశ్విన్ని నరికేయమంటుంది. కానీ మురళి అలా అనడు. ఈ గోడలు మళ్ళీ నేను కట్టుకోవచ్చు, ఆ పైకప్పు మళ్ళీ నేను నిర్మించుకోగలను, ఆ శక్తి నాకుంది, పోతే పోనీ అని వదిలేస్తాడు. మీరాకి విషయం అంతా తెలిసి అశ్విన్పై కోప్పడుతుంది. గన్ తీసుకొని తానే కాల్చుకోవాలని డిసైడ్ అవుతుంది. విష్ణు అదంతా చూసి అశ్విన్ని కొడతాడు. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా అని కామ్గా అక్కడి నుంచి దుబాయ్ తీసుకువెళ్ళిపోతాడు. మురళి, కమల, పార్వతమ్మ శివయ్యలాగా మారి మళ్ళా ఇడ్లీ కొట్టు నిర్మించుకుంటారు. మళ్ళీ అందరితో మంచిగా ఉంటారు. తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంటారు. విష్ణు ఒకరోజు మళ్ళీ అశ్విన్ మీరాలతో కొట్టు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతాడు. మురళి ఏమీ అనడు. అశ్విన్కి పనిష్మెంట్ ఇమ్మని ప్రాధేయపడతాడు. అప్పుడు ఇడ్లీ రుబ్బమని పనిష్మెంట్ ఇస్తాడు. అది రుబ్బుతున్న అశ్విన్ దండం పెడతాడు. ఏదైనా పనిష్మెంట్ ఇది మాత్రం నా వల్ల కాదు అని అంటాడు. తర్వాత తన తండ్రిని తలుచుకుంటూ మురళి ఇడ్లీ కొట్టు ముందు ఉన్న బల్లపై కూర్చొని పైకి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఎండకాటు పడిపోతుంది.